హాయ్ అండి. ఈరోజు వీడియోలో నేను షాంపూ మేకింగ్ చూపిస్తున్నాను బేస్ నుంచి. ఇంతకుముందు ఆల్రెడీ హెర్బల్ షాంపూ మేకింగ్ చూపించాను కదా! అది మోస్ట్‌లీ హెయిర్ ఫాల్ కంట్రోల్‌కి యూజ్ అవుతది. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. క్లిక్ చేసి ఒకసారి ఆ వీడియో చూడండి. ఈరోజు చూపించే షాంపూ ఏంటంటే యాంటీ డాండ్రఫ్ అండి. డాండ్రఫ్ ఉండే వాళ్ళకి, మైల్డ్‌గా ఉండే వాళ్ళకి ఎలా చేసుకోవాలి, ఎక్కువగా ఉండే వాళ్ళకి ఏమి యూజ్ చేయాలి అన్నది ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. అయితే నేను కొన్ని ఫ్రెష్ లీవ్స్ ఉన్నాయి నాకు అవైలబుల్‌గా, అవి వాడుతున్నాను. ఇందాక తెంపినవి తులసి ఆకులనమాట. తులసి ఆకులు డాండ్రఫ్‌కి బాగా పనిచేస్తాయి. అండ్ ఇవి కాకర తీగ ఉంటుంది కదా, బిట్టర్ గార్డ్, దాని ఆకులనమాట. ఎవరు మోస్ట్‌లీ ఎక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఈ కాకర తీగ ఆకులు డాండ్రఫ్‌కి చాలా బాగా పనిచేస్తాయి. అండ్ జుట్టు కండిషనింగ్‌గా కూడా ఉంచుతాయన్నమాట. అండ్ ఇంకొకటి మునగాకు. మునగాకు కూడా హెయిర్ కండిషనింగ్‌కి అండ్ ఆల్సో డాండ్రఫ్‌కి బాగా పనిచేస్తది. సో, ఈ 3 ఆకులు ఇక్కడ ఇంపార్టెంట్. దీంతో పాటుగా ఇంకా కొన్ని వేసుకోవచ్చు. వేపాకులు వేసుకోవచ్చు. మీ దగ్గర ఒకవేళ ఆకులు ఫ్రెష్‌గా దొరకకపోతే పౌడర్స్ దొరుకుతాయి కదా మార్కెట్‌లో, డైరెక్ట్‌గా ఆ పౌడర్స్ కొని వేసుకోవచ్చు. మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఇస్తాను. ఏ ఏ ఇంగ్రీడియెంట్స్ డాండ్రఫ్‌కి పనిచేస్తాయని, అవన్నీ కూడా వేసుకోవచ్చు మీరు. ఇందాక మెంతులు చూపించాను కదా! మెంతులు కూడా వేసుకోవచ్చు. పొడి చేసి కూడా వేసుకోవచ్చు. డైరెక్ట్‌గా అయినా ఓకే, పొడి అయినా ఓకే. నా దగ్గర వేపాకులు లేవు. అందుకని మునగాకు, తులసాకు, కాకరకాయ తీగవి ఆకులు ఇంతవరకు తీసుకున్నాను. అండ్ మెంతులు తీసుకున్నాను. ఈ 4 ఇంగ్రీడియెంట్స్ కూడా సరిపోతాయి. ఒకవేళ మీ దగ్గర ఇంకా ఏమన్నా అవైలబిలిటీ ఉంటే అంటే వేపాకులు, భృంగరాజు, ఈ 2 కూడా బాగా పనిచేస్తాయి. అండ్ ఇంకొకటి లవంగాలు కూడా వేసుకోవచ్చండి. లవంగాలు వేస్తే మాత్రం ఎక్కువ వేసుకోవద్దు. ఒక 4 లవంగాలు వేసుకోండి. ఎక్కువ వేస్తే మళ్ళీ స్కాల్ప్ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఇది షాంపూ బేస్. ఇది రెడీమేడ్‌గా దొరుకుతుంది. ఒకవేళ ఆర్డర్ ప్లేస్ చేయాలి అనుకుంటే నేను మన డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి వాట్సాప్‌లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇది టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్. ఎసెన్షియల్ ఆయిల్ మనం కంపల్సరీగా వాడతాం కదా! సో, టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ బాగా పనిచేస్తది. ఇదేమో జెడ్‌పీటీఓ అంటే జింక్ పైరిథియాన్ అంటారు. ఇదైతే కెమికల్ అండి. అంటే అంత సేఫ్ కాదు. న్యాచురల్ డిరైవ్డ్ కాదు. బట్ స్టిల్ మీకు డాండ్రఫ్ చాలా ఎక్కువగా ఉంది, కంట్రోల్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు లాస్ట్ ఆప్షన్ కింద అది వేసుకోవచ్చు. అది ఎంత వేసుకోవాలి అన్నది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్‌తో మాత్రం చేసి చూపిస్తాను. సో, ఇందాక తీసుకున్న ఆకులు, ఇంకా మెంతులు అవన్నీ వాటర్‌లో వేసుకొని బాయిల్ చేసుకున్నాను. మెజర్‌మెంట్స్ అవి చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఆకులు ఇందాక చూసారు కదా! అంత అంటే కొంచెం కాకరాకులు పెద్దగా ఉంటాయి కాబట్టి ఒక 4, 5 తీసుకోండి. తులసాకులు ఒక 10, 12 తీసుకోండి. అలాగే మెంతులు ఒక స్పూను, మునగాకు కూడా అంతే ఒక 2, 3 ఆకులైతే సరిపోతాయి పెద్ద పెద్దవి కాబట్టి. అంతవరకు తీసుకొని 250-300 ఎంఎల్ వాటర్‌లో వేసి బాయిల్ చేయండి. ఎప్పుడైతే నీళ్లు మరగడం స్టార్ట్ అయితాయో అప్పుడు సిమ్‌లో పెట్టేసి ఒక 10 నిమిషాలు మరిగించండి. దాని తర్వాత వడకట్టేసి చల్లారబెట్టండి. చల్లారిన తర్వాత మాత్రమే ఈ షాంపూ బేస్ వేసుకోవాలి. అంటే ఒకవేళ వాటర్ మీరు మరిగించిన తర్వాత 250 ఎంఎల్ వచ్చాయనుకోండి, ఆ 250 ఎంఎల్ మరిగించిన నీళ్ళకి 250 ఎంఎల్ షాంపూ బేస్ వేసుకోవచ్చు. అంతే, కరెక్ట్‌గా ఇలాగే తీసుకోవాలని ఏం లేదండి. మీకు ఎంత థిక్‌నెస్ కావాలో దాన్ని బట్టి బేస్, వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు క్వాంటిటీస్. ఇప్పుడు మనం మరిగించిన నీళ్ళు ఇంకా షాంపూ బేస్ బాగా మిక్స్ చేసుకోండి. ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. నీళ్లు వేడిగా ఉన్నప్పుడు మాత్రం షాంపూ బేస్ వేయకూడదు. ఎందుకంటే షాంపూ బేస్‌లో ప్రిజర్వేటివ్ ఉంటుంది గదా! ఆ ప్రిజర్వేటివ్ పనిచేయదు ఆ హీట్‌కి. సో, వాటర్ రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత మాత్రమే మీరు షాంపూ బేస్ యాడ్ చేసుకోవాలి. ఫైనల్ ఇంగ్రీడియంట్ మన ఎసెన్షియల్ ఆయిల్. టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ బాగా పనిచేస్తది. సో, నాకిక్కడ బేస్ కలిపిన తర్వాత కొంచెం థిక్‌గా అనిపిస్తుంది. అందుకే ఎక్స్ట్రాక్ట్ ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఆ ఎక్స్ట్రాక్ట్ అంటే మనం ఇందాక మరిగించిన నీళ్లున్నాయి కదా, అవి.
అయితే ఈ యాంటీ డాండ్రఫ్ షాంపూకి ఇవే ఇంగ్రీడియంట్స్ వాడాలా అంటే ఇవి బాగా పనిచేస్తే దీనికి అడిషనల్గా ఇంకొన్ని వేసుకోవచ్చు మీరు. నీమ్ అంటే వేపాకు ఒకటి, లవంగాలు ఒకటి, బ్రింగ్రాజ్ ఒకటి, ఇట్లాంటివి కూడా వాడుకోవచ్చు. ఒకవేళ అన్నీ దొరకకపోతే నేను చెప్పిన వాటిలో కనీసం 3, 4 అయినా వాడుకోండి. అప్పుడు రిజల్ట్స్ మంచిగా ఉంటాయి. అయితే డాండ్రఫ్ మైల్డ్గా ఉంది లేదా మోడరేట్గా ఉంది అంటే ఈ ఫార్ములేషన్ అంటే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసిన షాంపూ పనిచేస్తుంది. టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ కూడా వేసుకోండి. ఒకవేళ మీకు డాండ్రఫ్ చాలా ఎక్కువ ఉంది, అట్టలట్టలుగా ఉంది, స్కాల్ప్కి చాలా ఇరిటేటింగ్గా ఉంది, ఎన్ని షాంపూస్ వాడినా తగ్గట్లేదు అంటే వెరీ హై ఉంది, మోడరేట్ కాదు, మైల్డ్ కాదు, చాలా ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఇందాక చూపించాను కదా జింక్ పైరథియాన్ అంటే ZPTO, అది యూస్ చేసుకోవచ్చు మీరు. అది ఎంత వాడాలి అంటే 1 to 2%, పిల్లలకైతే 1% వేయండి. అది కూడా మీరు మరీ చిన్న పిల్లలకి అస్సలు వాడద్దు. 10 to 12 ఇయర్స్ అబవ్ ఉండే పిల్లలకి మాత్రం వాడండి. 1% అంటే 100 గ్రామ్ షాంపూకి, ఫైనల్ షాంపూ మనం ఎక్స్ట్రాక్ట్స్ అన్నీ వేసి మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా వచ్చే షాంపూ ఉంటుంది కదా, ఒకవేళ 100 గ్రామ్ షాంపూ తీసుకుంటే మీరు దానికి 1 గ్రామ్ ZPTO యాడ్ చేసుకోండి. అది వైట్ కలర్ లిక్విడ్ లాగా ఉంటుంది, ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఒకవేళ పెద్దవాళ్ళకి వాడుతున్నట్లయితే 2 గ్రామ్స్ వేసుకోండి. 100 గ్రామ్ షాంపూకి 2 గ్రామ్ జింక్ పైరథియాన్ వేసుకోవచ్చు. అండ్ ఇది ఏంటంటే రెగ్యులర్గా వాడద్దు. ఈ జింక్ పైరథియాన్ వేసిన షాంపూ రెగ్యులర్గా వాడద్దు, వీక్లీ వన్స్ వాడండి, ఒకసారి వాడండి. జనరల్గా 2 సార్లు తలస్నానం చేస్తాం కదా ఎవరమైనా వీక్లో, రెండోసారి ఈ మైల్డ్ షాంపూ వాడుకోండి. ఎక్కువ వాడటం వల్ల జింక్ పైరథియాన్ స్కాల్ప్ ఇరిటేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు మేము 2 సార్లు వాడతాం, మాకేం ఇబ్బంది లేదు అనుకుంటే మీరు 2 సార్లు వాడండి. కానీ మీకు డాండ్రఫ్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అంటే 5-6 వాషెస్కి మ్యాక్సిమం తగ్గిపోతుంది, కొంతమందికి 3-4 వాషెస్కే తగ్గిపోతుంది. మీకు ఎప్పుడైతే డాండ్రఫ్ పర్లేదు కొంచెం తగ్గింది, కంట్రోల్ అయింది అన్నప్పుడు ఆ జింక్ పైరథియాన్ యాడ్ చేసిన షాంపూని స్టాప్ చేసేసి ఇది మైల్డ్, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఎక్స్ట్రాక్ట్స్, ఆకులు పొడులు వేసి ఎక్స్ట్రాక్ట్ తీసుకొని షాంపూ బేస్ కలిపిన షాంపూని కంటిన్యూ చేసుకోండి, ఇంకా రాకుండా ఉంటుంది. సపోజ్ ఒక 3-4 మంత్స్ తర్వాత మళ్ళీ ఎక్కువైంది అనుకుంటే అప్పుడు మళ్ళీ జింక్ పైరథియాన్ యాడ్ చేసుకున్న షాంపూని వాడుకోండి. ఇట్లా మీరు ఆన్ అండ్ ఆఫ్గా జింక్ పైరథియాన్ యాడ్ చేసిన షాంపూ అండ్ న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్, ఓన్లీ న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్తో ఉన్న షాంపూ వాడుకుంటూ డాండ్రఫ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం జింక్ పైరథియాన్ అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. మిగిలినవన్నీ ఇక్కడ జింక్ పైరథియాన్ తప్ప మిగిలినవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే, ప్లాంట్ బేస్డ్. సో మీరు ఏం భయపడాల్సిన అవసరం ఉండదు. ప్రిజర్వేటివ్ అని ఇందాక చెప్పాను కదా, దాని గురించి కొంతమంది భయపడతారు. ప్రిజర్వేటివ్ కూడా ప్లాంట్ బేస్డ్ అండ్ సేఫ్ అండి, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు షాంపూ బేస్ కనుక పర్చేస్ చేయాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. సారీ అండి, ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. నెక్స్ట్ వీక్లో మనకి షాంపూ మేకింగ్ క్లాసెస్, సోప్ మేకింగ్ క్లాసెస్, స్కిన్ కేర్, హెయిర్ కేర్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి, డీటెయిల్స్ షేర్ చేస్తాను.